హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లియా షటీల్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇఫ్ యూ న్యూ హియర్, ఐఎమ్ లియా. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక కామెంట్ని కూడా లీవ్ చేయండి. నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందరూ బాగున్నారని అనుకుంటాను. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఈ పర్టికులర్ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే నేను మీషో క్రియేటర్ క్లబ్ కోసం వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మెన్కి ఇద్దరికి హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఇంట్లోనే ఉండి వాళ్ళకంటూ కొంచెం పాకెట్ మనీ కానీ శాలరీలకు కానీ ఎర్న్ చేసుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డీల్ లెట్స్ గెట్ జంప్ ఇంటు ద వీడియో. మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారా లేదా షార్ట్స్ చేస్తున్నారా అండ్ లింక్స్ ద్వారా ప్రొడక్ట్స్ని షేర్ చేస్తూ అండ్ మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో లాస్ట్ వరకు చూడండి. ఇవాళ మనం మీషో క్రియేటర్ క్లబ్ కోసం మాట్లాడుకుందాము. సో అది మనకి ఎలా హెల్ప్ అవుతుంది, సో ఏం చేయాలి, ఫాలోవర్స్ తక్కువ ఉంటే యూస్ అవుతుందా లేదా, అండ్ మీషో ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ మనీ ఎర్న్ చేసే అఫిలియేట్ ప్రోగ్రామింగ్ ఇది మీషో క్రియేటివ్ క్లబ్ అంటాము. సో ఫస్ట్ అయితే వాట్ ఈస్ మీషో క్రియేటివ్ క్లబ్ అనే దానికోసం తెలుసుకుందాము. సో ఫస్ట్ అయితే మనం మీషో ప్రొడక్ట్స్ని మనం చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ చూస్తూ ఉంటాం కదా. ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ లింక్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ లింక్ని షేర్ చేయండి. లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ ప్రొడక్ట్స్ని తీసుకోవచ్చు అని అంటారు కదా. సో ఇదొక అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ మన ఫాలోవర్స్కి, సో ఆ లింక్ ద్వారా మనం కమిషన్ ద్వారా మనం మనీ అయితే ఎర్న్ చేయవచ్చు ఇంట్లోనే ఉంటూ. సో దానికోసం నేను ఫర్దర్గా చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. బిగినర్స్ ఏవైనా మిస్టేక్స్ చేయకూడదు అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం సో ఇప్పుడు నేను పర్టికులర్గా చెప్తాను మీషోని ఎందుకు చూస్ చేసుకున్నాను అండ్ మీషో క్రియేటర్ క్లబ్ కోసం ఎందుకు మాట్లాడతాను అనేది. సో ఫస్ట్ థింగ్ మన మన సరౌండింగ్స్లో చాలామంది ఉంటారు. సో వర్కింగ్ చేయాలనుకున్న ఉమెన్ కానీ మెన్ కానీ, బట్ ఏదో ఒక సర్కమ్స్టెన్సెస్ వల్ల వాళ్ళు ఇంట్లోనే ఉండాలి కదా. సో అలాంటి వాళ్ళకి ఇంట్లో జస్ట్ కెమెరా ముందు ఉంటూ ఫేస్లెస్ కానీ ఫేస్ చూపిస్తూ కానీ సో జస్ట్ రివ్యూస్ ఇస్తూ మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఎలా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో ఎవరైతే వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ని మీషో నుంచి తీసుకొని దాన్ని రివ్యూ చేసి ఆ ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తే సో దానికంటూ కొంచెం కమిషన్ ఉంటుందన్నమాట. సో ఆ కమిషన్ని మీ లింక్ ద్వారా ఎవరైనా కొనుక్కుంటే సో వాళ్ళకి ఆ కమిషన్ అనేది ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకి అనేది ఈ కమిషన్ అనేది ఎర్న్ అవుతుంది అనమాట. వాళ్ళు ఎంతమంది క్లిక్ చేశారో సో అంత బట్టి ఆ కమిషన్ బట్టి మీకైతే మనీ జనరేట్ అవుతుంది. సో అది మీషో క్రియేటర్ క్లబ్. ఇప్పుడు నేను మీషోని ఎందుకు తీసుకున్నాను అంటే మీషోలో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, మీషో గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ప్రమోషన్. ఎందుకంటే మీషోలో ప్రొడక్ట్స్ చాలా తక్కువ కాస్ట్కి ఉంటాయి. అండ్ మీషో వాడు ఏం చేస్తాడంటే మీరు క్రియేటివ్ క్లబ్లో జాయిన్ అయిన వెంటనే కూడా సో వాడైతే మీకు అన్లిమిటెడ్ అనమాట. అంటే మీరు ఎన్నైనా కొనుక్కోవచ్చు, ఎన్నైనా రిటర్న్ పెట్టుకోవచ్చు అని ఆఫర్ ఇస్తాడు. బట్ వేరే ప్లాట్ఫామ్స్లో అవి అలా ఉండవు. సో అప్ టు 2 months 3 months అట్లానే ఉంటాయి. అండ్ కొన్ని రిటర్న్కి ఫీజ్ పడుతుంది కూడా. సో మీషోలో అలా ఏముండదు. అండ్ మీషోలో ప్రొడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి కదా అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద కామన్ పీపుల్కి ఏంటి, మనం మంచిగా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటే మనం ఎన్ని ప్రొడక్ట్స్ చూపిస్తే వాళ్ళు అన్ని తీసుకుంటారు. సో ఐదర్ డ్రెస్సెస్ కానీ, యూస్ఫుల్ ఐటమ్స్ కానీ, యాక్సెసరీస్ కానీ, లేదంటే కిచెన్ ఐటమ్స్ కానీ, టూల్స్ కానీ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మనకి తక్కువ కాస్ట్లోనే ఉండి అండ్ దానికి మీషోలో ఏంటంటే మనకి ఎంత కమిషన్ వస్తుందో కూడా చూపిస్తాడు. సో దాన్ని బట్టి మరి ఈజీగా తీసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చు. అండ్ మీరు ఎంత అయితే జనరేట్ చేయాలనుకుంటున్నారో సో దాన్ని బట్టి మీ గోల్కి మీరు రీచ్ అవ్వచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం నార్మల్గా మీషోలోకి వెళ్ళిన తర్వాత మనం క్రియేటర్ క్లబ్ అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత మీరు ఇవన్నీ ప్రాసెస్ కూడా కంప్లీట్గా చేసుకోవచ్చు. సో నేనైతే ప్రాసెస్ కోసం అస్సలు డిస్కస్ చేయట్లేదు, జస్ట్ మీకు ఒక అవగాహన రావాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో సో ఇఫ్ మీకు కిచెన్ ఐటమ్స్ కానీ, లేదంటే డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నారు. సో వాటిని తీసుకొని మీరైతే మీషోలో ఏదైతే ఇంకా మీకు వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఏంటంటే మనం మీషోలోనే క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిన వెంటనే కూడా అక్కడే మనం ఆటోమేటిక్ డిఎం కూడా ఎనేబుల్ ఉంటుంది. అండ్ మీకైతే తప్పకుండా ఇన్స్టాగ్రామ్ అనేది పబ్లిక్ అకౌంట్ అయి ఉండాలి, అప్పుడే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆటోమేటిక్ డిఎం అనేది ఎనేబుల్ అయిపోతుంది. సో మీరు ఏదైతే ప్రోడక్ట్ తీసుకున్నారో దాని లింక్ తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేస్తే, మీరు ఏదైతే లింక్ అయితే తీసుకున్నారో సో దాన్ని తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేస్తే అదే ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్లో ఎనేబుల్ అయిపోతుంది.
మై గాడ్! ఈ వీడియోకి నాకు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. పర్ఫెక్ట్‌గా చెప్పాలనుకున్నది కూడా నాకు బ్రెయిన్ పోతుందనమాట. సో, బై ద వే నేను మళ్ళీ కన్వే చేస్తాను మీతోని. సో, చెప్పాను కదా మీషోనే ఎందుకు చూజ్ చేసుకున్నాను అనేది మీకు అర్థమై ఉంటుంది. అండ్ మీషో క్రియేటర్ క్లబ్‌లో మీకు కమిషన్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. దాన్ని బట్టి మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఏమీ ఉండదు. మీరు మీషో క్రియేటర్ క్లబ్‌కెళ్ళి రిజిస్టర్ అయ్యి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది పబ్లిక్ అయ్యి ఉంటే మీరు ఆ రీల్స్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేయాలనుకుంటే సో, మీరు ఆటోమేటిక్‌గా వాళ్ళకి లింక్ అని కామెంట్ చేసిన వెంటనే కూడా సో, ఎనేబుల్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇందులో దీన్ని బట్టి మీరు మంత్లీ 10,000 గానీ, 20,000 గానీ, అప్ టు 30,000 గానీ మీరు ఓపిక మీరు ఎంతవరకు అయితే ఎన్ని రోజుకి ఒక 5 ప్రొడక్ట్స్ చూపిస్తారా, 2 ప్రొడక్ట్స్ చూపిస్తారా, 1 ప్రొడక్టే చూపిస్తారా. సో, దాన్ని బట్టి మీకు కమిషన్ అనేది ఎర్న్ అవుతుంది. సో, ఇది అనమాట మీషో క్రియేటర్ క్లబ్ కోసం అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఇదే ఎందుకు చూజ్ చేసుకున్నాను అంటే సో, మోస్ట్ ఆఫ్ ద లైక్ చెప్పాను కదా! ఉమెన్ గానీ, మెన్ గానీ లేదా ఏదైనా మదర్స్ గానీ ఎర్న్ చేయాలనుకుంటారు కదా! సో, అలాంటప్పుడు మనం ఇంట్లోనే జస్ట్ ప్రొడక్ట్‌ని చూపిస్తూ, దాన్ని రివ్యూ చేస్తూ, జస్ట్ కెమెరా ముందు పెట్టి, మళ్ళీ రిటర్న్ కూడా పెట్టేసుకోవచ్చు. ఈజీగా రిటర్న్ ఉంటుంది. లైక్ 7 డేస్ ఉంటుంది. అండ్ మీరు క్రియేటివ్ క్లబ్‌లో ఉంటారు కాబట్టి మీకు 14 డేస్ వరకు రిటర్న్ అనేది ఛాన్స్ ఉంటుంది. సో, దాన్ని యూజ్ చేస్తూ మీరు ఈజీగా రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు. సో, సింపుల్‌గా చెప్పాలి అనుకుంటే మనం మీషో ప్రొడక్ట్‌ని తీసుకొని సో, దాన్నయితే మన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లైక్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ ఎక్కడైనా కూడా మీ ఫాలోవర్స్‌కి ప్రమోట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆ లింక్ ద్వారా వాళ్ళు పర్టిక్యులర్‌గా ఆ ప్రొడక్ట్‌ని తీసుకొని రిటర్న్ పెట్టకుండా ఉంటే అప్పుడు మనకి మనీ అనేది జనరేట్ అవుతుంది. సో, దాని ద్వారా మనకి మనీ అనేది కమిషన్ అనేది ఎర్న్ అయ్యి మనం మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో, అది అన్నమాట మీషో క్రియేటర్ క్లబ్ గురించి. అండ్ ఇక్కడైతే ఏం చేయాలంటే మనం ఫేక్ రివ్యూస్ కానీ అట్లాంటివి ఏమీ ఇవ్వద్దు. మీకు జెన్యూన్‌గా ప్రొడక్ట్ నచ్చితేనే వాళ్ళకి కూడా ప్రమోట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు మీ జెన్యూనిటీని చూసే కదా ఆ ప్రొడక్ట్‌ని తీసుకుంటారు మీ మీద నమ్మకంతో. సో, అందుకనే చెప్పి జెన్యూన్‌గా ప్రొడక్ట్ నచ్చితేనే దాన్ని తీసుకొని మీ ఫాలోవర్స్‌కి ప్రమోట్ చేయండి. అండ్ ర్యాండమ్‌గా ఈ ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ అని కాకుండా పర్టిక్యులర్‌గా ఒక నిష్‌ని ఫాలో అవ్వండి. లైక్ మీరు ఫ్యాషన్ గురించి చేయాలనుకుంటే ఒక బట్టలు, బ్యూటీ ప్రొడక్ట్స్ అట్లాంటివి తీసుకోండి. లేదా మీరు కిచెన్ గురించి అట్లా చేయాలనుకుంటే కిచెన్ టూల్స్‌ని తీసుకోండి. లేదంటే మీరు ఒక మంచి యూజ్‌ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్‌ని తీసుకోవాలనుకుంటే లైక్ యాక్సెసరీస్ గానీ, లేదంటే గ్యాడ్జెట్స్ కానీ సో, ఆటిని చూస్ చేసుకోండి. సో, దాన్ని బట్టి మీ ఫాలోవర్స్‌కి మీరు ప్రమోట్ చేయండి. అండ్ ఇదైతే చాలా ఈజీ అనమాట. మీషో క్రియేటర్ క్లబ్ అనే ఒక వెబ్‌సైట్ ఉంటుంది. సో, అక్కడికెళ్ళి మీరు ఎలిజిబులా కాదా చెక్ చేసుకోండి. అండ్ దీనికోసం మీరైతే ఇన్‌స్టాగ్రామ్ పబ్లిక్ అకౌంట్ మెయింటైన్ చేయాలి. సో, అప్పుడే మీకు ఆటోమేటిక్ డీఎమ్స్ కూడా ఎనేబుల్ అవుతుంది కదా! ప్రొడక్ట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చాలా వరకు చాలా ఈజీనే. ఎందుకంటే మీకు అక్కడ రేటింగ్స్ ఉంటాయి, కమిషన్ ఉంటుంది. సో, మీకు ఆ ప్రొడక్ట్ ఫస్ట్ యూజ్‌ఫుల్ అయితే మీరు తీసుకొని మీ ఫాలోవర్స్‌కి చూపించండి. ఎందుకంటే మీకు యూజ్ అయితే వాళ్ళకి కూడా తప్పకుండా యూజ్ అవుతుంది. అండ్ మంచిగా దాన్ని మరీ తక్కువ రేట్‌లో కాకుండా, మరీ ఎక్కువ రేట్‌లో కాకుండా సో, రేటింగ్ బట్టి బావుంటే బావుందని చెప్పండి. లేదంటే బాలేదని చెప్పండి. ఎందుకంటే రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో, మీరు మళ్ళీ రిటర్న్ పెట్టి అదే ప్రొడక్ట్‌ని మళ్ళీ వేరే దగ్గర కూడా తీసుకోవచ్చు. అండ్ చాలా వరకు ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇంట్లోనే ఉంటూ మనం మనీ అనేది చేయడం ద్వారా మీ లింక్స్ అనేది షేర్ చేయడం వల్ల మీకు తక్కువగా ఫాలోవర్స్ ఉన్నారు అని ఏమి ఉండదు. మీషోలో 0 ఫాలోవర్స్ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. సో, అందుకని చెప్పి నేను మీషో ప్లాట్‌ఫామ్‌నే మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ అన్‌లిమిటెడ్ రిటర్న్స్ అనేవి ఉంటాయి. ఒకటి అని ఉండదు. ఇంత వరకు అని ఉండదు. ఈ మంత్‌లోనే అని కూడా ఉండదు. సో, అన్‌లిమిటెడ్ అనమాట. ఎన్నైనా కొనుక్కోవచ్చు. ఎన్నైనా కూడా రిటర్న్ పెట్టుకోవచ్చు. సో, బెస్ట్ ఆప్షన్ అనే చెప్తున్నా. మనకి డౌట్ ఉంటుంది కదా! ఫాలోవర్స్ తక్కువ ఉంటే మనకి మనీ వస్తుందా? రాదా? అని చెప్పేసి అబ్సల్యూట్‌లీ వస్తుంది. మీరు 0 ఫాలోవర్స్‌తో కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ దీనికి 500 ఫాలోవర్స్, 2,000 ఫాలోవర్స్ అని మినిమమ్ అమౌంట్ ఏమీ ఉండదు. లైక్ మినిమమ్ ఎంత మంది ఫాలోవర్స్ ఉండాలని ఏమి ఉండదు. సో, మీరు 0 దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. ప్రమోట్ చేయొచ్చు. ప్రొడక్ట్‌ని షేర్ చేసుకోవచ్చు. యూట్యూబ్ షార్ట్స్‌లో పెట్టుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పెట్టుకోవచ్చు. టెలిగ్రామ్‌లో షేర్ చేయొచ్చు. వాట్సాప్ కమ్యూనిటీలో షేర్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ పడితే అక్కడ షేర్ చేసుకోవచ్చు. అండ్ జెన్యూన్‌గా రివ్యూ ఇవ్వండి. సో, అప్పుడే మీ ట్రస్ట్ మీద వాళ్ళు తీసుకుంటారు కాబట్టి సో, మీ ట్రస్ట్ కోల్పోకుండా ఉంటుంది. సో, ఎంత మనీ ఎర్న్ చేయొచ్చు అనే దానికి క్వెషన్ ఉంటుంది కదా! సో, అదనేది ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఉండదు. ఎందుకంటే మీరు తీసుకున్న ప్రొడక్ట్ బట్టి, మీకొచ్చిన క్లిక్స్ బట్టి వాళ్ళు రిటర్న్ పెట్టకుండా ఉంటే అప్పుడు మీకు జనరేట్ అవుతుంది. సో, దాన్ని బట్టి మీకు యూజ్ అవుతుంది కదా! సో, మంచిగా కంటెంట్ చేయండి. లైక్ మీషో ఫైన్ సిరీస్ అని గానీ, అండర్ 299 సిరీస్ అని గానీ, అట్లాంటివి కిచెన్ సిరీస్ అని గానీ చేసుకుంటే మీరు ఒక సిరీస్ ఫాలో అవుతున్నారు కదా! దాన్ని బట్టి మీ ఫాలోవర్స్‌కి అర్థమవుతుంది. ఓకే. తిను ఇవి చూపిస్తుంది, ఇవి ప్రమోట్ చేస్తుంది అని చెప్పి మీకప్పుడు చాలా బాగా వాళ్ళకి అంటూ ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా బట్టి మీరు ఓకే. తిను రేపు ఈ ప్రొడక్ట్ గురించి పెట్టాలనుకుంటుందని చెప్పి వాళ్ళకి నచ్చితే వాళ్ళు మిమ్మల్ని ఫాలో అయ్యి ఆ లింక్ అనేది క్లిక్ చేసి వాళ్ళు తీసుకుంటారు కదా! ఇప్పుడు నేను బిగినర్స్ చేసే మిస్టేక్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో, ఫస్ట్ థింగ్ వాళ్ళు ఫేక్ ప్రొడక్ట్స్‌ని రివ్యూ చేయడం అండ్
తక్కువగా వచ్చింది కదా వాళ్ళు కొనేస్తారులే అని చెప్పేసి అలా ఏం చెప్పొద్దు. మీకు జెన్యూన్‌గా నచ్చితేనే వాళ్ళకి కూడా ప్రమోట్ చేయండి. ఎందుకంటే మీరు లైవ్‌లో చూస్తారు. సో, మీకు దాని క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి మీకే తెలుస్తుంది. సో, దాన్ని బట్టి వాళ్ళకి రివ్యూ ఇవ్వండి. అండ్ ఇంకోటేంటంటే ఒక 1 వీక్, 2 మంత్స్ అలా చేసేసి నాకింకా మనీ రాలేదు అని చెప్పి గివ్ అప్ ఇవ్వద్దు. సో, మీరు ట్రస్ట్ బిల్డ్ చేసుకొని అండ్ వాళ్ళు ట్రై చేస్తా ఉండండి. అప్పుడే మీకంటూ ఒక ట్రస్ట్ వచ్చిన తర్వాత సో, వాళ్ళు డెఫినెట్‌గా మీరు పెట్టారంటే మీ మీద నమ్మకంతో వాళ్ళు తీసుకుంటారు. సో, ఆటోమేటిక్‌గా మీకు ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇంకా స్క్రీన్ షాట్స్ అట్లాంటివి పెట్టేసి, ఫోటోస్ పెట్టేసి అలా చేయకూడదు. లైక్ జెన్యూన్‌గా మీరు ట్రై ఆన్ చేయాలి. లేదంటే పర్టిక్యులర్‌గా చూపిస్తూ అప్పుడే మీరు తీసుకుంటేనే మీకు మనీ అనేది వస్తుంది. ఎందుకంటే ఫోటోస్ పెట్టంటే చాలామంది చేసేస్తారు. సో, ఎవరైతే జెన్యూన్‌గా రివ్యూ చెప్తారో సో, వాళ్ళకైతే జనరేట్ అవుతుంది. సో, బిగినర్స్ అనేవాళ్ళు ఈ మిస్టేక్స్ అనేది చెయ్యరు. అండ్ ఐ హోప్ మీకు ఇంతవరకు వచ్చినందుకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ నేను సరిగ్గా చెప్పానా లేదా నాకు తెలీదు. మీకు ఇన్‌కేస్ అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి. నేను పర్టిక్యులర్‌గా డీటెయిల్‌గా చెప్తామనుకుంటున్నాను. లైక్ విష్లింగ్ గురించి గానీ, దేనికైనా కావాలనుకుంటే సో, ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేసే ప్లాట్‌ఫార్మ్స్ గురించి నేనైతే చెప్దామనుకుంటున్నాను. మీకు పర్టిక్యులర్‌గా కావాలి అనుకుంటే మాత్రం మళ్ళీ కామెంట్ చేయండి. నేనైతే చేస్తాను. సో, ఇది అనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో, ఇదైతే ఒక గుడ్ స్టార్ట్ అనే చెప్తున్నాను. సో, మేబీ ఎవరైతే ఇంట్లో ఉండి ఎర్న్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వెరీ ఆల్ ది బెస్ట్. సో, హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.